హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. సో ఈరోజు ఇంకొక ఫ్రీ మైనింగ్ యాప్ గురించి చెప్పుకుందామండి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, చాలామందికి తెలుసు. అండ్ ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి కోసం కొంచెం నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫుల్ వీడియో అయితే దీని బ్యాక్గ్రౌండ్ అది కూడా ఫుల్ వీడియో తర్వాత చేస్తాను. బట్ ఈరోజు అయితే అప్డేట్స్ కవర్ చేస్తాను. అదేంటంటే బీ నెట్వర్క్ అనమాట. ఎందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే ఈరోజు బీ డే. అంటే ఈరోజు బీ అనే యాప్ డెవలప్ చేసి ఇప్పటికి 5 years కంప్లీటెడ్ అనమాట. ఇది సేమ్ పై నెట్వర్క్ లాగే వర్క్ చేస్తుంది అనమాట. సేమ్ పై నెట్వర్క్ లాగే ఇది కూడా ఒక బ్లాక్ చైన్, సోషల్ బ్లాక్ చైన్ అనమాట. పై రూబీ అండ్ బీ, ఈ మూడు కూడా సోషల్ యాప్స్ అనమాట. సో సేమ్ పై లాంటిదే ఇది కూడా. సో ఇది కూడా లాంచ్ అయ్యి యాక్చువల్గా 5 years నుంచి మైనింగ్ చేస్తున్నారు. చాలా మంది దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర అయితే మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే అసలు అప్డేట్స్ ఏంటి, ఇప్పుడే ఎందుకు యాక్టివ్ అయ్యారు అంటే ఈ బీడే అనేది ఈ రోజు అండి. సో అందుకని లాస్ట్ 1 week నుంచి వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళు చాలా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయిందనమాట. వీళ్ళు ఇంకా ఎప్పటికీ వీళ్ళు లాంచ్ చేస్తారు, అసలు టోటల్ సప్లై ఎంత అనేది ఎక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయకపోవడం, అండ్ టీమ్ ఎవరు అనేది ఇప్పటికీ కూడా బయటికి అనౌన్స్ చేయలేదు వీళ్ళు. సో అదొకటి పెద్ద మైనస్. సో ఎనీవే ఇది ఫ్రీ మైనింగ్ కాబట్టి మనం లైట్ తీసుకోవడానికి లేదు, అందులోని బ్లాక్ చైన్ కాబట్టి, అండ్ వీళ్ళ కమ్యూనిటీ కూడా పెద్దగా ఉంది కాబట్టి మనం దీన్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడే యాక్టివ్ అయ్యారు కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు వరకు ఎవరైనా మైనింగ్ చేసి ఆపేసి ఉంటే రీస్టార్ట్ చేయండి, లేదా ఇంకా మైనింగ్ చేయాలి అనుకుంటే వెంటనే మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో అనౌన్స్మెంట్లు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దామండి. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, సెలబ్రేటింగ్ 5th బీ డే, వీ సెలబ్రేట్ బికాజ్ ఇట్ ఈస్ అవర్ డే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మేజర్ అప్డేట్ ఇది యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చిందండి. బీ వాలెట్ అనేది బీ వాలెట్ 2.0 అనేది వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆ బీ 2.0 వాలెట్ అనేది అందరికీ డౌన్లోడ్ అవుతుంది. అంటే యాప్ని మీరు అప్డేట్ చేస్తే మనకి బీ వాలెట్ అనేది బీ 2.0 వాలెట్ అనేది మనకి కనిపిస్తుంది. జస్ట్ అక్కడ సీడ్ ఫ్రేజ్ మనం ఎలాగైతే ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకుంటామో, మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు 12 పాస్ ఫ్రేజ్ వస్తుంది కదా. సో అవి మనం సేఫ్గా ఒక దగ్గర పెట్టుకొని వాలెట్ క్రియేట్ చేసుకుని ఉంచుకోవాలి. బట్ డిసప్పాయింటెడ్ ఏంటంటే నేనేమనుకున్నానంటే వాలెట్ 2.0 అంటే బీ టోకెన్ కూడా అందులో కనిపిస్తుందేమో అనుకున్నాను, బట్ కనిపించలేదు. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది బీ వాలెట్. సో బీ యాప్ అనేది ఇలా ఉంటుంది. ఎవరైనా చేయకపోతే ఎవరికైనా అంటే ఇంకా తెలియదు అన్న వాళ్ళకి. సో ఎలాగ జాయిన్ అవ్వాలి అంటే సింపుల్ అండి. రెఫరల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో జస్ట్ మీరు అది లాగిన్ అయ్యి మా రెఫరల్ ఐడి పెట్టేస్తే మీకు లాగిన్ అయిపోతుంది. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. జస్ట్ ఇక్కడ అక్కడ ఒక బీ ఉంది కదా, సో అది రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలాగా గ్రీన్ కలర్లో మారుతుంది. 24 hours ఒకసారి అనమాట. 24 hours ఒకసారి యాక్టివ్ అవుతుంది. అండ్ 0.25 per hour వస్తున్నాయి అనమాట. 1.25 బీ per hour. మీకు ఇంకా ఎక్కువ రావాలి అనుకుంటే ఇక్కడ చూసారుగా, ఇక్కడ బూస్ట్ అని ఉంది కదా, సో అది నొక్కితే మీకు అంటే స్పీడ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. 0.25 అలాగే 10% చొప్పున పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది స్పీడ్ పెరగడానికి. అండ్ తర్వాత మీరు ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ ఇన్వైట్ అని ఉంది కదా, సో అక్కడ మీకు ఇన్వైట్ చేసుకుంటే మీకు స్పీడ్ పెరుగుతుంది. ఈ టూ వేస్లో మీకు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, సో ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా అప్పుడు వాలెట్కి దానికి సీడ్ ఫ్రేజ్ అదే ఉండేది కాదు. ఇప్పుడు వాలెట్కి సీడ్ ఫ్రేజ్ కూడా వచ్చి డౌన్లోడ్ అయిందనమాట. యాక్చువల్గా ఇది అప్డేట్ వాలెట్ అని వస్తుంది మిగతా వాళ్ళకి. నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ వేరే కాయిన్స్ ఉన్నాయి కానీ, బట్ బీ అనే కాయిన్ యాడ్ అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంకా ఇవ్వలేదు. ఓకే, సో ఎకో సిస్టమ్ అయితే డెవలప్ అయిందండి. ఇక్కడ చూడండి, మీకు చాలా గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ ఆడొచ్చు. తర్వాత మీకు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇందులో. ఎకో సిస్టమ్ అయితే ఉంది. ఇవ్వండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ అని చూడండి, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇందులో చాలామందికి ఎవరికి తెలియదు ఇవన్నీ. దీన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా 1 hour అయినా పడుతుంది అనమాట. అంత ఉంది ఇందులో. బట్ మనకు అదంతా ఏంటంటే అది ప్రాక్టికల్గా మెయిన్ నెట్ లాంచ్ చేసి కాయిన్ రిలీజ్ చేస్తేనే కానీ దానికి వాల్యూ అనేది రాదు. ఎందుకంటే గేమ్స్ ఆడితే మనకి కాయిన్స్ అయినా రావాలి, లేదా ఆ కాయిన్ లిస్టింగ్ అయ్యి ట్రేడింగ్ అయితేనే కదా దీనికి వాల్యూ. సో అది ఇంకా వాళ్ళు డ్రాగ్ చేస్తున్నారు. సో అది ఒకటే కొంచెం మైనస్ అనమాట ఈ ప్రాజెక్ట్లో. బట్ ఇంకా ఏంటంటే డెవలపర్ ఎవరు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎనీవే అప్డేట్స్ ఏంటని చూద్దాం, అండ్ మైనింగ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే ఫ్రీ మైనింగే కాబట్టి పోయేది ఉండదు మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ చూసిన తర్వాత ఒకసారి యాప్ని మీకు కొత్త వాళ్ళ కోసం ఒకసారి ఎలాగ కేవైసీ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడంటే ఓల్డ్ వాలెట్ విల్ బీ అన్అవైలబుల్ సూన్. సో కొత్త వాలెట్ ఇంపోర్ట్ చేసుకొని మీరు చేసుకోమని చెప్తున్నాడు. అండ్ ఇంకో ఏమంటున్నాడంటే ఇదంతా ఓకే, ప్రైస్ పోల్స్ అవన్నీ ఇస్తున్నాడు అని చెప్పాడు. అది ఓకే. సో టుగెదర్ విత్ 45 million బిలీవర్స్, మీకు ట్విట్టర్ కూడా చూపిస్తాను. వీళ్ళ అకౌంట్ చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ చూడండి, వీ రిమెంబర్ ఎవ్రీ కాంట్రిబ్యూషన్ విల్ టు మేక్ బీ హైవ్ హ్యాపెన్. మూవింగ్ ఫార్వర్డ్ ద బీ కోర్ టీమ్ విల్ కంటిన్యూ టు రోల్ అవుట్ ఇన్నోవేషన్స్. బీ వాలెట్ స్వాప్ అండ్ ట్రేడ్ ఫ్యూచర్స్ కూడా వస్తాయంట.
బి వాలెట్లో స్వాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది, అండ్ ట్రేడ్ ఫీచర్ అండ్ డెవలప్ టుగెదర్ విత్ టాప్ ఎక్స్చేంజెస్ అని చెప్పాడు. అండ్ బి నెట్వర్క్ ఏఐ చార్ట్ ఎక్స్క్లూజివ్ ఫర్ బి బిలీవర్స్. ఇప్పుడు పైనియర్స్ అండ్ పైనియర్స్ అని ఎలా అంటున్నామో ఇక్కడ బిలీవర్స్ అని అంటారనమాట. బిలీవర్స్ ఓకే విల్ ఆల్సో బి లాంచ్ సూన్. ఏ చార్ట్ అంట లాంచ్ చేస్తాను అని చెప్తున్నారు. ఇన్నాళ్ళకి చాలా 5 years తర్వాత వీళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇలా చేస్తామని. అండ్ కేవైసీలు కూడా చాలామంది అయిపోయి, నాకు కూడా అయిపోయింది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ కేవైసీలు ఎప్పుడు వస్తాయంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ మండే మీరు ఒకసారి ట్రై చేయండి, వస్తాయి ఖచ్చితంగా. సో తర్వాత వైట్ పేపర్లో అకార్డింగ్ టు ద వైట్ పేపర్ బీ నెట్వర్క్ విల్ గ్రాడ్యువల్లీ ఓపెన్ టు ఎవ్రీ వన్. మేక్ షూర్ డూ నాట్ మిస్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ. బై ద వే టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ఎవ్రీ రియల్ బిలీవర్. ఓకే ఇక్కడ చెప్పింది మేజర్. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆల్ బోట్ అకౌంట్స్ విల్ బి ఫైనల్లీ ఎక్స్క్లూడెడ్ అండ్ ద బీ విల్ బి గెట్ బర్న్డ్. బీ విల్ ఆల్సో గెట్ బర్న్డ్. అంటే నాకు ఈ ప్రాజెక్ట్ చేయకపోవడానికి ఏంటంటే చాలా మంది దగ్గర ఎక్కువ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా సప్లైలోకి వస్తే చాలా సప్లై ఎక్కువ ఉంది అని నేను అనుకున్నాను. బట్ వీళ్ళు ఏంటంటే బర్నింగ్ సిస్టమ్ కూడా తీసుకొస్తా అన్నారు కాబట్టి సప్లై అనేది తగ్గుతుంది. బట్ 1 బిలియన్ అని చెప్పి సప్లై అంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ ఇంకా క్లారిటీ అయితే లేదండి. సో దానికోసం క్లారిటీగా మీకు ఒక స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. ఇంకా వీళ్ళు అప్డేట్స్ చేస్తే, ఎందుకంటే అప్డేట్స్ చేయకుండా దీనికోసం చెప్పి మన టైం వేస్ట్ కదా. సో అందుకని ఇప్పుడు అప్డేట్స్ చేస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ ఎప్పుడైనా కోర్ టీమ్ అనేది ఎప్పుడైతే వాళ్ళు యాక్టివ్గా ఉండి డెవలప్మెంట్స్ కమ్యూనిటీకి చెప్తారో అప్పుడే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో ఇలా వీళ్ళు చేసుంటే ఈ పాటికి ఎప్పుడో ఇది లిస్ట్ అవ్వాల్సింది. ఓకే సో ఫైనల్లీ ఇవి అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మన యాప్ ఒకసారి చూద్దాం. సో ఇదైతే హోమ్. సో హోమ్లో ఇక్కడ ఏంటంటే మీకు ఇది ఇలాగ బ్లూ కలర్ ఉంది కదా, అది 24 hours అయ్యేసరికి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రెడ్ కలర్లో మారుతుంది, మీరు అది క్లిక్ చేయాలి. సో వాలెట్ చూపించాను కదా, జస్ట్ ఇక్కడ మన బి అనే టోకెన్ ఇంకా రాలేదు, అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అని ఉంది కదా, నాకు సక్సెస్ అని ఉంది. సో మీకు కూడా కేవైసీ ఇక్కడ మీరు ఎవ్రీ మండే ట్యూస్డే క్లిక్ చేస్తే మీకు కేవైసీ అనేది ఎనేబుల్ అవుతుంది. బట్ మీరు ఈలోపు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. అంటే మీ పేరు అది ఆధార్లో ఉన్నట్టు రాయాలి, అండ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి అట్లీస్ట్, లేదా ఫేస్బుక్ ట్విట్టర్ అయినా లింక్ చేసుకోవాలి. సో అలా అయితేనే వస్తుంది అనమాట. ఓకే సో ఇది కేవైసీ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి బూస్టింగ్ గురించి చెప్పాను కదండి, ఇక్కడ ఎన్నిసార్లైనా వస్తుంది ఆ బూస్ట్ అనేది. బూస్ట్ అంటే ఏంటంటే యాడ్ చూస్తే మీకు రేట్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో ఎన్నిసార్లైనా అది అవుతూనే ఉంటుంది, మీ ఓపిక అది. ఎన్నిసార్లైనా అది నొక్కినా వస్తూనే ఉంటుంది. నేను యాక్చువల్గా ఒకసారి ట్రై చేసి ఇది ఎన్నిసార్లు వెళ్తుంది అని. యాక్చువల్గా 14 times వరకు వెళ్ళింది. తర్వాత నాకు ఓపిక లేక వదిలేసాను, ఇంక చేయలేదు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు కమ్యూనిటీ అనేది ఇక్కడ చూద్దాం. చూడండి ఒక్కొక్కరి దగ్గర గ్లోబల్, ఇది ఇండియాలోనే చూడండి పెద్ద వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయో. 28,59,000 సారీ 2,85,95,000 కాయిన్స్ ఒకే వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అలాగ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ఇక్కడ 3,31,86,000. సో ఇలాగ చాలా మంది దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో ఇదన్నీ ఎలాగా వీళ్ళు ఇక్కడ చూడండి గ్లోబల్లో అయితే 4,81,14,000. చైనా వాడు ఎవడో చూడండి, వీళ్ళందరూ చైనా వాళ్ళే. ఫస్ట్ టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ చైనా వాళ్ళే. మన ఇండియా ఆయన కూడా ఉన్నారు 9th ప్లేస్లో. 2 crore ఇందాక చూసాం కదా, ఆయన 2,85,95,000. సో ఇవన్నీ లెక్కేసుకున్నా సరే 1 బిలియన్ అయితే కాదు, ఇంకా ఎక్కువ సప్లై ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ టీజీఏ టోకెన్ జనరేషన్ ఈవెంట్ ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ట్విట్టర్లో చూపిస్తాను మీకు. సో వీళ్ళు ట్విట్టర్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే యాక్చువల్గా 2 weeks బ్యాక్ చాలా రూమర్స్ వచ్చినాయి అనమాట. బీ టోకెన్ అనేది బయట అవైలబుల్గా ఉంది, ఇప్పుడు రూపీస్ ఇద్దరు ఎలాగైతే కొంటున్నామో అలాగా దొరుకుతున్నాయని చెప్పి చాలామంది ఫేక్ టోకెన్స్ చాలామందికి అమ్మేశారు. బట్ వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారండి, వీళ్ళైతే ఇంకా టోకెన్ అనేది జనరేట్ చేయలేదు, కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పారు. సో ఇప్పటికైనా మీ దగ్గర ఎవరైనా ఫేక్ కాయిన్స్ మీకు సెల్ చేయాలి లేదా బై చేయాలి అని చూస్తే మీరైతే ఈ అఫీషియల్ ట్విట్టర్లో వస్తేనే మనం కాంట్రాక్ట్ అడ్రస్ అనేది తీసుకోవాలి. అది ఏ ప్రాజెక్ట్కి అయినా మనం అఫీషియల్ ట్విట్టర్నే ఫాలో అవ్వాలండి. సో బయట ఏవి కూడా నమ్మద్దు. సో వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ చాలా 2-3 weeks బ్యాక్ అయింది. మీకు ఆ పోస్ట్ మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే సో వీళ్ళైతే సేమ్ ఇప్పుడు వాలెట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బీ కాయిన్ అనేది వాలెట్లో ఇప్పుడు చూడండి, వీళ్ళ కమ్యూనిటీ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ చూడండి 830K అంటే 8 lakhs అంటే ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. ఓకే ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సో
సో ప్రాజెక్ట్ అయితే మంచిదే, కాకపోతే టీం అనేది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. సో టీం వచ్చి ముందుకు వచ్చి చెప్తేనే, ఇప్పుడు టీం వచ్చి మాట్లాడిన ప్రాజెక్ట్స్ మాత్రమే సక్సెస్ అవుతాయండి. సో ఇంతకాలం 5 years కూడా ఇంకా టీం బయటకు వచ్చి మాట్లాడకపోతే ఇంకా ప్రాజెక్ట్ పైన వాళ్ళకి నమ్మకం ఎలా వస్తుంది? రాదు కదా. సో ఎనీవే ఫ్రీ మైనింగ్ కాబట్టి చేస్తే పోయేది ఏం లేదు కాబట్టి మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. మైనింగ్ చేసుకొని కాయిన్స్ ఎన్నో కానీ ఎర్న్ చేసుకోండి. సో ఎంతో కొంత బెనిఫిట్ అయితే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.